హాయ్ గైస్, అమ్మ, ఆవకాయ, అంజలి ఈ మూడు ఎప్పటికీ బోర్ కొట్టవు. ఈ డైలాగ్ ఏ మూవీలో గుర్తుందా? గుర్తుంటే కమెంట్ చేయండి. అలాంటి ఆవకాయతో ఫ్రైడ్ రైస్ చేస్తారంట. అది మామూలు ఫ్రైడ్ రైస్ కాదండోయ్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని మన న్యాచురల్ స్టార్ నాని గారు ఏదో వీడియోలో చెప్తే నాకు కొత్తగా అనిపించింది. రీసెంట్గా నా ఫ్రెండ్ నాకు రెసిపీ పంపిస్తే నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మరి మీరు ట్రై చేయాలి కదా. ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా? ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. అది ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు, ఇంకా 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయ్యి కలర్ మారాక మన ఆవకాయ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీరైతే మీ కారాన్ని బట్టి, రైస్ని బట్టి యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఎగ్స్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక చిన్న గ్లాస్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. ఒక 5 to 6 మినిట్స్లో ఎగ్స్ బాగా ఫ్రై అయిపోతే అప్పుడు కొంచెం కొంచెం రైస్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఆవకాయలో ఆల్రెడీ ఉప్పు ఇంకా కారం ఉంటుంది కాబట్టి టేస్ట్ చేసి కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలిపేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్న ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందని కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.